ఆల్రెడీ ఒక్కసారి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు. 2 పిల్లలు అయిపోయారు కదా, లేదంటే ఒక బేబీనే చాలు అనుకుని వాళ్ళు మళ్ళీ రేపొద్దున్న ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్నప్పుడు ఏ పారామీటర్స్ చూసుకోవాలి, ఏ విధంగా మనము ప్లాన్ చేయొచ్చు ప్రెగ్నెన్సీ కోసం అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లింక్ అండి మనకి గర్భసంచికిను ఓవరీస్కి మధ్యలో, అండాశయాలకి మధ్యలో. అండ్ ఫెర్టిలైజేషన్ అంటే ఎగ్గును స్పర్మ్ కలిసి పిండం తయారయ్యే ప్రాసెస్ అనేది ఫెలోపియన్ ట్యూబ్లోనే జరుగుతుంది. కనుక ట్యూబ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఒకసారి సర్జరీ అయిపోయింది అంటే 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే ట్యూబల్ రీకానలైజేషన్, అంటే ట్యూబ్స్ ఏవైతే మనము డిస్కనెక్ట్ చేసామో వాటిని తిరిగి మళ్ళీ స్టిచ్ చేసి రీకానలైజేషన్ వాటికి చేయొచ్చు అనమాట. ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే ఐవీఎఫ్ మార్గంలో ఇక్సీ మార్గంగా ఎగ్ పికప్ చేసుకుని స్పర్మ్తో ఇక్సీ చేసి తయారైన పిండాన్ని మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.